ఆహ్లాదకర వాతావరణంలో బీసీ సంక్షేమ హాస్టల్స్ నిర్మించాలన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో బీసీ హాస్టల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గురుకుల భవనాల నిర్మాణానికి 9 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. భవనాలకు క్వాలిటీతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగర ప్రజలు సహకరిస్తే ఇరుకుగా ఉన్న రోడ్లు విస్తరిస్తామని తుమ్మల పేర్కొన్నారు. ప్లాస్టిక్ ను డ్రైనేజ్ లో వేయకుండా పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవాలని సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మీ కోట్లున్నా ఉపయోగం లేదు. మీ ఇంటి పక్కన పరిశుభ్రంగా లేకపోతే మీరు మంచిగా బతకలేరు. దయచేసి పదే పదే ఖమ్మం ప్రజలకు చెప్తున్నా, ప్లాస్టిక్ తీసుకెళ్లి డ్రైన్లలో వేయబోకండి. ఇంట్లో తుక్కంతా తీసుకెళ్లి డ్రైన్లో నెట్కాలవల్ని బాగు చేసుకోవట్లేదు, మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవట్లేదు. అందరికీ అన్ని రోగాలు మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు, పల్లెటూళ్ళు అంటే కొంచెం మనకంటే మెరుగునే ఉన్నారు, నీకే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దయచేసి కమిషనర్ గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్లకు సహకరించి ఎక్కడ ఏదైతే మనకు అసౌకర్యం ఉందో అక్కడ బాగు చేసుకునే పరిస్థితుల్లోకి మీరు రండి. కాబట్టి ఖమ్మం పట్టణం ఒకేసారి అన్ని చేయలేం, కానీ తపాల వారీగా అన్ని చేసుకోవటానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుగ్రహంతో ఖమ్మం పట్టణంలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రేపో మాపో మంచినీటి కోసం ఇంకొక 220 కోట్లు కమిషనర్ గారికి, మేయర్ గారికి శాంక్షన్ ఇస్తాము. రేపు వచ్చే వేసవి కాలంలో ఎక్కడా కూడా మంచినీటి సమస్య అనేది మన ఖమ్మం పట్టణంలో ఉండకూడదు. అది పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు అందాలి. కాబట్టి దయచేసి రహదారులు, విద్యుత్ శక్తి, తర్వాత మంచినీళ్లు, విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, అదేవిధంగా పెద్ద ఆయన అశోక్ గారు చెప్పినట్లుగా ఖాళీగా ఉంటే వెళ్ళి దేవుడికి నమస్కారం పెట్టుకోండి. మీ కోట్లున్నా ఉపయోగం లేదు.